ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుని నా పరువు తీశావు. ఇప్పుడు నీచమైన తప్పు చేసి మిగతా పరువు తీస్తున్నాను. సబ్ ఇన్స్పెక్టర్గా ఇన్నేళ్ల కెరియర్లో చిన్న రిమార్క్ కూడా లేకుండా డ్యూటీ చేసిన నాకు ఈ వల్ల మొదటిసారి బురదంటుకుంది. మిస్టర్ శివకృష్ణ గారు ఆపుతారా? ఇది మీ ఇల్లు కాదు నన్ను నిలదీయడానికి. ఇక్కడ మీరు మా నాన్న కాదు, సబ్ ఇన్స్పెక్టర్. నా భర్తని మీ పోలీసులు తప్పుడు కేసులో అరెస్ట్ చేసి అన్యాయంగా నిర్బంధించారు. ఆయన్ని కలిసి ధైర్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. అది పరువు తక్కువ అని మీరే కాదు, ఏ పోలీసు చెప్పలేరు. అక్రమంగా నిర్బంధించిన నా భర్తని కలవడం నా హక్కు. దాన్ని మీరు కాదనలేరు. నీ భర్త నేరం చేశాడో లేదో కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు అతను అపరాధే. నా భర్త చాలా మంచివాడు, ఎలాంటి తప్పు చెయ్యడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు మీ అధికారాన్ని చూపించకుండా ఒక తండ్రిగా, మామగా, మానవత్వంతో ఆలోచిస్తే నిజానిజాలు మీకే తెలుస్తాయి. నేను యూనిఫామ్లో ఉన్నాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను. సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిన నిందితుడి పట్ల ఒక పోలీస్గా మానవత్వాన్ని, దయా జాలిని చూపించలేను. ఇప్పుడు మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. విన్నారా? ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉంటారా? కన్న కూతురొచ్చి తన భర్త గురించి అడిగితే తనకే సంబంధం లేదు అంటున్నారు. ఏ తండ్రైనా కూతురు విషయంలో ఇలా ప్రవర్తిస్తారా? నా స్టాఫ్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా? నా పరువు తీయాలని చూస్తున్నావా? మీ స్టాఫ్ ముందు మిమ్మల్ని నిలదీస్తేనే మీకు ఇంత బాధగా ఉంటే, నా భర్తని మీరు ఊరందరి ముందు హెరెస్ చేసి తీసుకొచ్చారు. నాకెంత బాధగా ఉంటుంది నాన్న. కష్టాల్లో ఉన్నాను, సహాయం చేయండి నాన్న అని చేతులెత్తి దండం పెట్టాను. చిపమ్మన్నారు. నేనెంత బాధపడుంటానో నా గురించి మీరు ఆలోచించారా? సరే, తండ్రిగా నీ విషయంలో బాధగానే ఉంది, కానీ నేనేం చేయను. నీ భర్త తప్పు చేసి ఆధారాలతో సహా దొరికిపోయాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేయక వదిలేమంటావా? కావాలంటే ఒక పని చెయ్యి. అలాంటి నేరస్తుడు నీకు వద్దనుకుని వచ్చే నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.